ఏదైనా క్లరికల్ మిస్టేక్లు కానీ లేదంటే ఏదన్నా ఎక్కువ తక్కువలు జరిగినా కూడా వాటిని మాడిఫై చేసి అబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వమంటే ఆయన దానికి ఆగస్టు 15 దాకా నేను అవకాశం ఇస్తాను, ఆ లిస్టులో అవసరం అవుతే మేము మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ జరగవలసిన 12, 13 జరగవలసిన ఈ సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది. ఈరోజు ఏదైతే 3 గంటలకి ఆ లిస్టులు ప్రకటిస్తున్నారో ఆ లిస్టుల్ని ఆ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ చూసుకుని అందుట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని అక్కడున్న డీడీఓకో లేకపోతే మీ ఎంఈఓకో హెచ్ఎంకో చెప్తే వాటిని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపిస్తే రివైజల్ లిస్టులు పంపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా జరిగింది. అవసరమవుతే రేపు 17వ తారీఖున కేవలం మండలంలో సర్దుబాటు చేసే ప్రక్రియని మేము చేపడతామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఇటువంటి సర్దుబాటు చర్య చేస్తా అన్నప్పుడు కూడా మేము చెప్పాం, సార్ ఇది కొంత ఇబ్బంది ఉంది, మీరు శనివారం ఆదివారం పెట్టారు, మరి దానివల్ల హాలిడేస్ కూడా ఉన్నాయి, దీన్ని వాయిదా వేయమంటే ఆ వాయిదా ఈరోజు జరిగింది. మరి ఇవాళ నేను కూడా చూశాను, కొన్ని సంఘాలు చాలా భయంకరంగా ఇదేదో ఉపద్రవం వచ్చినట్టు, అసలు ఇంతకు మించిన ఉపద్రవం లేదు ఈ టీచర్స్ కమ్యూనిటీలో అన్నట్టు వాళ్ళు మాట్లాడతాం, అవసరమైతే యుద్ధాలు చేస్తానంటాం, పోరాటాలు చేస్తానంటాం చెప్పడం జరిగింది. నేను ఆ ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాలను నేను అడుగుతున్నా, నెగోషియేషన్ వదిలిపెట్టి డైరెక్ట్గా ఆందోళనకి వెళ్ళడం ఎంతవరకు సబబు? గత ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థ నాశనం చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఇదేదో రాజకీయ అంశంగా నేను అడగట్లా. మనం విద్యా వ్యవస్థలో భాగమైనప్పుడు విద్యా వ్యవస్థని నాశనం అయ్యి సర్దుబాటు చేయాల్సినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏదో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంటుంది. ఇంకా 3వ జీతం ఎవరు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో? జీతాల సర్దుబాటులో ప్రభుత్వం కింద మీద పడి గత ప్రభుత్వం ఎప్పుడు జీతాలు ఇస్తే తెలియని పరిస్థితి నుంచి అందరికి కూడా దాదాపు 5-6 తారీఖుల్లో జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది, ఇప్పటివరకు ఇచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మరి ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కానీ యాప్లు కానీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు వాటిని రద్దు చేయడం జరిగింది. అలాగే కొన్ని అంశాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది, పాజిటివ్గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఉపాధ్యాయ సంఘాలకు ఎంతవరకు సబబు అనేది కూడా చాలామంది చిన్న ఉపాధ్యాయ సంఘాలు కూడా నాతో మాట్లాడారు. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడు చేస్తాం? అవసరం తప్పదో ఇంతకంటే మార్గం లేనప్పుడు యుద్ధం చేస్తాం. ఇవాళ నేను రామకృష్ణ గారు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మేము కూడా చెప్పాం ఆయనకి, సార్ మీరు అవసరం వస్తే టీచర్ సంఘాలను పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, 1-2 సార్లు మాట్లాడండి, మరి ఆ కామన్ కాన్సెషన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని ప్రకారం మీరు మరి ఉత్తర్వులు ఇవ్వటం మంచిదని చెప్పాం. నేను పిలిచానండి, మాట్లాడాను. లాస్ట్ టైం వాయిదా వేయమంటే నేను వాయిదా వేసి ఈరోజు నేను అది పెట్టాను. నేను ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టంగా చెప్పాం, మండలంలో ముందు జరుగుతుంది, మండల లెవెల్లోనే ఈ సర్దుబాటు జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో డివిజన్ లెవెల్, ఎందుకంటే మండలంలో ఇంకా ఎక్సెస్ ఉన్నా, మండలంలో ఇంకా షార్టేజ్ ఉన్నా, ఆ మండలంలో టీచర్లు ఉండరు కాబట్టి పక్క మండలం నుంచి తేవాలంటే మరి పక్క మండలం కూడా లేకపోతే ఒక డివిజన్ యూనిట్గా తీసుకుని మేము రెవెన్యూ డివిజన్ తీసుకుని వాళ్ళని సర్దుబాటు చేయాలి. అది కూడా ఖచ్చితంగా చర్చల ద్వారా అందరిని ఒప్పించి అవసరమైతే సీనియారిటీలు తీసుకుని విల్లింగ్నెస్ తీసుకుని మేము చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది.